హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి వాట్సాప్ అకౌంట్ బ్యాన్ అయింది. అది ఎలా అయిందని మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. వాట్సాప్ అనేది ప్రతి ఒక్కరి మొబైల్లో ఉంటుంది. ఇది చాలామంది యూజ్ చేస్తారు. ఎందుకంటే ఫోటోలు సెండ్ చేసుకోవడానికి, సమాచారాలు వీడియోల ద్వారా సెండ్ చేస్తారు. కొంతమంది ఒక టూర్ వెళ్ళినప్పుడు దాన్ని స్టేటస్గా పెట్టి వేరే వాళ్ళు తెలియని దాని కోసం స్టేటస్ పెట్టి తెలియజేస్తారు. ఈ వాట్సాప్ మెటా యాప్ రీసెంట్గా ఫిబ్రవరి నెలలో 20 తారీఖున దాదాపు 8.4 మిలియన్ అకౌంట్లు బ్యాన్ అయ్యాయి. 8.4 మిలియన్ అంటే దాదాపు 80,40,000 అకౌంట్లు బ్యాన్ అయ్యాయి. అది ఎలా అయింది అనేది మీకు ఇంకా తెలియాల్సింది. అది తెలిసిన వెంటనే పార్ట్ 2గా మీకు వీడియో చేస్తాను. ఇప్పుడున్న ఈ జనరేషన్లో దాదాపు చాలామంది అకౌంట్లు ఇలా బ్యాన్ అయ్యాయి. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక్కొక్కసారి మనకు లింక్స్ ఎలా వస్తాయంటే, మీకు అమౌంట్ క్రెడిట్ అయినట్టు వాట్సాప్లో లింకులు వస్తాయి. పొరపాటున కూడా ఆ లింకులు ఓపెన్ చేయకండి. ఎందుకంటే ఒక్కొక్కసారి దాన్ని మీరు ఓపెన్ చేసినట్లయితే మీ మొత్తం బయోడేటా మొత్తం వెళ్ళిపోతుంది. మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇలా అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా చాలా కావాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఏమని చెప్పాలనుకుంటే ఒక కామెంట్ చేయండి. దాంతోపాటు ఒక పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.